హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. నిన్నటి అనాలిసిస్లో మనం క్లియర్గా మాట్లాడుకున్నాం. ఈరోజు ఎక్స్పైరీ డే. ఈరోజు హీరో ట్రేడ్స్ అనేవి వస్తాయని చెప్పాము. ఎస్పెషల్లీ 25,600 కాల్ ఎవరైతే ట్రేడ్ చేశారో వాళ్ళకైతే చాలా మంచి మూమెంట్ అయితే వచ్చింది ఈరోజు. ఓకే, చెప్తాను చూడండి. ఈరోజు మార్కెట్ ఓపెనింగ్ నుంచి కూడా పడుతూనే ఉంది. ఎక్కడి వరకు పడిందంటే ₹5 వరకు పడింది. ₹5 వరకు పెరిగి అక్కడి నుంచి రివర్సల్ వచ్చింది. అక్కడి నుంచి మంచి గామా బ్లాస్ట్ అనేది జరిగింది. నేను ఎంటర్ అవ్వడం ₹16లో ఎంటర్ అయ్యాను. ₹57 దాకా హోల్డ్ చేశాను ట్రేడ్. మంచి ప్రాఫిట్లో అయితే ఉన్నాను. కానీ ఇది హైయెస్ట్ టార్గెట్ మాత్రం 105 వరకు వెళ్ళింది. 105 వరకు వెళ్ళింది అండ్ క్లోజ్ అవ్వడం 94 దగ్గర క్లోజ్ అయింది. సో ఇదే హీరో ట్రేడ్ అంటే. ఒకప్పుడు జీరో అయిపోయే ట్రేడ్ ఇది. ₹5 ఉన్న ట్రేడ్ డైరెక్ట్గా ₹94కి వెళ్ళింది. ఇలాంటివి మనకి ఎక్స్పైరీ డే మాత్రమే జరుగుతాయి. కానీ మీరు గుర్తుంచుకోవాలి, ఎక్స్పైరీ డే రోజున ఇటువంటి మూవ్స్ రావడానికి ఎంతైతే ఛాన్స్ ఉందో, మనకి ప్రాఫిట్స్ రావడానికి ఎంతైతే ఛాన్స్ ఉందో, మనం లూజ్ అవ్వడానికి కూడా అంతే ఛాన్స్ ఉంది. ఓకే, మనం గామా బ్లాస్ట్ జరిగిద్దిలే, ఇది హీరో ట్రేడ్ అని. ఇది ఇంకో విషయం అండి, 95% హీరో ట్రేడ్స్ అనేవి ఫెయిల్ అవుతాయి. కేవలం 5% మాత్రమే విన్నింగ్ రేట్ ఉంది. ఆ 5% ఛాన్స్ కూడా మంచి ఇలాంటి భూమి వస్తుంది. ₹5లో కొన్నవాడు ₹95 దగ్గర వరకు వెళ్ళింది. సో ఎన్ని టైమ్స్ మల్టిప్లై ఉండేది అతని క్యాపిటల్. ఓకే, కానీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది 95 టైమ్స్ ఇది ఫెయిల్ అవుతూనే ఉంటుంది. మీరు ఇన్ని టైమ్స్లో మీరు క్యాపిటల్ పోగొట్టుకుంటూనే ఉంటారు. కానీ 5% ఛాన్స్ మాత్రమే మీరు క్యాపిటల్ అనేది మల్టిప్లై అవుతూ ఉంటుంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మీరు ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయితే మాత్రం ఇటువంటి స్ట్రైక్ ప్రైసెస్లో ట్రేడ్ చేయండి. ఓకే, ఈ వీడియోలో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.